వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం వింజమూరు శ్రీ చైతన్య స్కూల్లోని విద్యార్థులు వారిలోని ప్రతిభను రాష్ట్ర నలుమూలలా దాటి ప్రపంచ అగ్రగామి దేశమైన అమెరికా రాకెట్ లాంచింగ్ సంస్థ చేత చైతన్య స్కూల్ విద్యార్థులు చేసిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఫస్ట్ ప్రైజ్గా ఎంపిక చేయడం అభినందనీయంగా ఉందని శ్రీ చైతన్య స్కూల్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 63 ప్రాజెక్టులను పంపించగా అందులో మొదట బహుమతికి వింజమూరు శ్రీ చైతన్య స్కూల్ ఎంపిక కావటం ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావించవచ్చని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ సయ్యద్ పాషా, నాగరాజు, ప్రిన్సిపాల్ మమత, నాసా ఇన్ఛార్జ్ షరీఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు కొండారెడ్డి అండి. శ్రీ చైతన్య స్కూల్స్ కి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని. ఈరోజు వింజమూరు బ్రాంచ్ వరల్డ్ నంబర్ 1 ఇన్ నాసా ప్రాజెక్ట్స్ ఎంపిక కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్టు మీద మన వింజమూరు బ్రాంచ్లోని 7 మంది పిల్లలు ఈ నాసా ప్రాజెక్ట్స్లో వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్ట్గా ఎంపికయ్యారు. వాళ్ళు హర్షిత్, అదేవిధంగా అసద్ అహ్మద్, గణేష్ రెడ్డి, వరుణ్ తేజ్, గౌరీశ్రీ, హితశ్రీ అండ్ లక్ష్మీ తరుణ్ అనే ఈ 7 మెంబర్స్ చేసిన ప్రాజెక్టు వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్ట్గా ఎంపిక కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ నాసా యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థుల నుంచి వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ని వచ్చిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకొని ఆ పిల్లల్ని అమెరికాకి పిలిపిస్తారు. ఆ నాసా అడ్మినిస్ట్రేషన్ అక్కడికి పిల్లలు వెళ్ళచ్చు. అక్కడ ఏ విధమైన ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని 1 వీక్ పిల్లలు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలు, ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళచ్చు. ఈ విధంగా ఇంత మంచి అవకాశం పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపిక అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎందుకంటే మనము బ్రాంచ్ వైజ్ నుంచి ఇంట్రెస్టెడ్ పిల్లల్ని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక టీచర్ గైడెన్స్ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ని స్క్రూటినైజ్ చేసి దానికి సంబంధించిన కంటెంట్, మెటీరియల్ ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో తయారు చేస్తారు. దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఉంటారు. సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ప్రజెంటేషన్కి మనం అమెరికా పంపిస్తాం. మనకి చైతన్యలో ఆల్ ఓవర్ ఇండియాలో 6,50,000 మంది పిల్లలు ఉన్నారండి. 6,50,000 మంది పిల్లలు. ఇందులో నుంచి మనం ప్రతి బ్రాంచ్ నుంచి మనము ప్రాజెక్ట్స్ పంపిస్తాం. మనకు 650 స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో నుంచి మనం ప్రాజెక్ట్స్ పంపిస్తాం. ఇన్ని ప్రాజెక్ట్స్లో మనకు ఈ సంవత్సరము 30 ప్రాజెక్ట్స్ నాసా దానికి ఎంపికయ్యాయి. అందులో ఫస్ట్ ప్రాజెక్టు వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్టుగా ఈ బ్రాంచ్ సెలెక్ట్ కావడం చాలా చాలా సంతోషం. వింజమూరు లాంటి చిన్న రూరల్ ఏరియాస్లో ఈ పిల్లలు సపోర్ట్ కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ, టీచర్స్ సపోర్ట్ కానీ, అదేవిధంగా మా అకాడమిక్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈ విధంగా ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దీని అందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. తల్లిదండ్రులకి, టీచర్లకి, అదేవిధంగా మా మేనేజ్మెంట్కి, అదేవిధంగా మా చిన్న విలేజ్ని కవర్ చేయడానికి వచ్చిన మీ మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. పిలుస్తానే వచ్చారు, చాలా సంతోషం ఉంది. అంటే ఇటువంటి విలేజ్లో మనము అంటే సిటీస్, టౌన్స్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఇస్తారు. మీరు ఆ పిల్లలకి ఎక్స్పోజ్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఆ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక అబ్బాయిని మాట్లాడాం. అబ్బాయి కూడా ఆల్ ఇండియా లెవెల్లో అబ్బాయి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. ఇంతకుముందు ఒక చిన్న పాపను చూసాం, 6th క్లాస్ పాపని. అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫేర్కి సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ కూడా 10,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ చేసుకోవడానికి. ఈ విధంగా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావడం ఇలాంటి చిన్న ఏరియాస్లో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. టౌన్లో, సిటీస్లో అనేటి పిల్లలు వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది ఇంటెలిజెంట్ పిల్లలు. కానీ పల్లెటూరులో పేరెంట్ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి,
ప్రిన్సిపల్ మేడంకి, టీచర్లకి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో నా పేరు కొండారెడ్డి అండి, శ్రీ చైతన్య స్కూల్స్కి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని. సో ఈరోజు వింజమూరు బ్రాంచ్ వరల్డ్ నంబర్ 1 ఇన్ నాసా ప్రాజెక్ట్స్ ఎంపిక కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్టు మీద మన వింజమూరు బ్రాంచ్లోని 7 మంది పిల్లలు ఈ నాసా ప్రాజెక్ట్స్లో వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్ట్గా ఎంపికయ్యారు. వాళ్ళు హర్షిత్, అదేవిధంగా అసద్ అహ్మద్, గణేష్ రెడ్డి, వరుణ్ తేజ్, గౌరీశ్రీ, హితశ్రీ అండ్ లక్ష్మీ తరుణ్ అనే ఈ 7 మెంబర్స్ చేసిన ప్రాజెక్టు వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్ట్గా ఎంపిక కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ నాసా యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థుల నుంచి వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ని వచ్చిన తర్వాత దాన్ని స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ బెస్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకొని ఆ పిల్లల్ని అమెరికాకి పిలిపిస్తారు. ఆ నాసా అడ్మినిస్ట్రేషన్ అక్కడికి పిల్లలు వెళ్ళచ్చు. అక్కడ ఏ విధమైన ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని 1 వీక్ పిల్లలు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలు, ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఇంత మంచి అవకాశం పిల్లలకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపిక అనేది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎందుకంటే మనము బ్రాంచ్ వైజ్ నుంచి ఇంట్రెస్టెడ్ పిల్లల్ని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక టీచర్ గైడెన్స్ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ని స్క్రూటినైజ్ చేసి దానికి సంబంధించిన కంటెంట్, మెటీరియల్ ఇదంతా కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో తయారు చేస్తారు. దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ స్టేట్ కోఆర్డినేటర్ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఉంటారు. సో సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అని చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ప్రజెంటేషన్కి మనం అమెరికా పంపిస్తాం. మనకి చైతన్యలో ఆల్ ఓవర్ ఇండియాలో 6,50,000 మంది పిల్లలు ఉన్నారండి. 6,50,000 మంది పిల్లలు. ఇందులో నుంచి మనం ప్రతి బ్రాంచ్ నుంచి మనము ప్రాజెక్ట్స్ పంపిస్తాం. మనకు 650 స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లో నుంచి మనం ప్రాజెక్ట్స్ పంపిస్తాం. సో ఇన్ని ప్రాజెక్ట్స్లో మనకు ఈ సంవత్సరము 30 ప్రాజెక్ట్స్ నాసా దానికి ఎంపికయ్యాయి. అందులో ఫస్ట్ ప్రాజెక్టు వరల్డ్ నంబర్ 1 ప్రాజెక్టుగా ఈ బ్రాంచ్ సెలెక్ట్ కావడం చాలా చాలా సంతోషం. వింజమూరు లాంటి చిన్న రూరల్ ఏరియాస్లో ఈ పిల్లలు సపోర్ట్ కానీ, పేరెంట్స్ సపోర్ట్ కానీ, టీచర్స్ సపోర్ట్ కానీ, అదేవిధంగా మా అకాడమిక్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈ విధంగా ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దీని అందరు కూడా మీ అందరికీ ధన్యవాదాలు, తల్లిదండ్రులకి, టీచర్లకి, అదేవిధంగా మా మేనేజ్మెంట్కి, అదేవిధంగా మా చిన్న విలేజ్ని కవర్ చేయడానికి వచ్చిన మీ మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. పిలుస్తాను వచ్చారు, చాలా సంతోషం ఉంది. సో అంటే ఇటువంటి విలేజ్లో మనము అంటే సిటీస్, టౌన్స్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఇస్తారు. మీరు ఆ పిల్లలకి ఎక్స్పోజ్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఆ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒక అబ్బాయిని మాట్లాడాం. అబ్బాయి కూడా ఆల్ ఇండియా లెవెల్లో అబ్బాయి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. ఇంతకుముందు ఒక చిన్న పాపను చూసిన 6th క్లాస్ పాపని, అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫేర్కి సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ కూడా 10,000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్ట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావడం ఇలాంటి చిన్న ఏరియాస్లో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. టౌన్లో, సిటీస్లో అనేటి పిల్లలు వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది ఇంటెలిజెంట్ పిల్లలు, కానీ పల్లెటూరులో పేరెంట్ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి, ప్రిన్సిపల్ మేడంకి, టీచర్లకి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.